ఆంధ్రపత్రిక మాజీ సంపాదకులు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 3వ భాగం 6/2/20. 10వ ఆర్టికల్. కుక్క చిక్కులు ఎలా పరిష్కరించు. ఒకప్పుడు ఇది అంటే మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కని మనిషి కరిస్తే వార్త అనే సూక్తి గొప్ప. కానీ ఇప్పుడు ఒక జోక్. ఊర కుక్కలు ఊరూరా ఆసుపత్రుల పొరిటి కందుల్ని వీధుల్లో స్కూల్కి పోయే పిల్లలు కరచి ముక్కు లెక్క లాగేస్తారు అనే వార్త జనాన్ని లెక్క పెడితే అది జనాభా, కుక్కల్ని అది లెక్క పెడితే జనాభా, కుక్కల్ని లెక్క పెడితే అది కుక్కభా. తమాషాగా రాస్తారు. ఇది నిత్యం పెరిగే నిత్యావసర తిండి సరుకుల కన్నా స్పీడుగా పెరిగిపోతుంది. మహానగరాల్లో, పోస్ట్ ఏరియాలలో, స్లమ్స్ అనే మురికి ప్రాంతాల్లో కూడా ఏ విచక్షణ చూపకుండా సూర్యోదయం ఎలా అవుతుందో అలాగే మార్నింగ్ వాకర్స్ కన్నా ముందే లేచి కొన్ని వర్కౌట్ చేసి వీధులలో, సందు మొగల్లో, పార్కులలో, క్యాంపస్లో విస్తరించి విహరిస్తూ మనకి కనపడేవి సునక రాజాలే. నేరుగా దంట నగరాలకు వచ్చేద్దాం. ఇండియాలోనే కాదు, హోల్ మొత్తం వరల్డ్లో కుక్కభా, మోటారు కార్ల భా, ఈ రెండు ఇక్కడ ఎక్కువని ప్రపంచ చూసొచ్చిన వాళ్ళు అంటారు. ఢిల్లీలో, బెంగళూరులో, హైబాదు ఊర కుక్కల కల్చర్, హైబా అంటే హైదరాబాద్, ఊర కుక్కల కల్చర్ అని ఒకటి డెవలప్ అయిందట. 2001 దాకా ఊర కుక్కల్ని లైసెన్సులు లేదా ప్రక్కనే ఓనర్లు లేని డాగ్స్ని బోను బండ్లలో ఎత్తుకుపోయి గ్లాస్ ఛాంబర్లలో చంపడం. కానీ ఆ తర్వాత చట్టం మారి ఆడ కుక్కల్ని పట్టుకొని వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్స చేసి తిరిగి ఎక్కడి నుంచి ఏ సందులోంచి తెచ్చారో అక్కడ వదిలేయాలి. అంతేకాని వాటిని నిర్మూలించకూడదు. ముందు ఈ ఆపరేషన్లు చేయటానికి చాలినంత సదుపాయాలు, స్టాఫ్ లేరు. అంచేత ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే పెంపుడు కుక్కల్ని పక్కన పెట్టి చూసిన కుక్కల సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. అందులో మన హైబాదు 5 లక్షలకు పైగా కుక్కలు. వాటికి లైసెన్సు, పర్మిషన్ వగైరా అక్కర్ల, పరిపూర్ణ స్వేచ్ఛా జీవులు. ఇక ఇళ్లలో కుక్కలు ఒక మనిషి కన్నా ఎక్కువ స్టేటస్ని సంపాదిస్తుంది. కుక్క ఉన్నది జాగ్రత్త అన్న బోర్డు గల ఇంటి మీద మనం అంత తేలిగ్గా పోయి రాలం. సీసీ కెమెరా ఉంది అన్న బోర్డులు చూసి కూడా జనాలు లోపలికి వెళ్తారు. కానీ బివేర్ ఆఫ్ డాగ్ అంటే పాలవాడు, పేపర్ బాయ్, నీళ్లవాడు, పూలవాడు ఎవ్వడు గేటు కుక్కల్ని గేటు దాటించి వాటి యజమాని ముద్దులు పోస్తూ వేత బెత్తం, మరో చేత మత్తని పటకా గుడుసు పట్టి కుక్క ముందు నడుస్తూ ఉండగా పార్కుల, క్యాంపసుల, ప్రధాన రాజమార్గాల ప్రస్థానం చేస్తూ ఉంటారు. కొంతమంది కుక్క కాలకృత్యాలు తీర్చుకునేందుకు కొత్త కార్లు, చక్కని భవనాల గుమ్మాలు వగైరాలు ఎంపిక చేసి అక్కడ అవి బద్ధకం తీర్చుకుంటూ ఉంటే మలబద్ధకం చేత ఉన్న చిన్న సంచిలో భవనాల గోడ మీద పూల మొక్కల క్షవర కళ్యాణం చేస్తూ ఉంటారు. బెత్తా మాత్రం సంకలన ఉంటుంది. ఊర కుక్కల్ని తరమడానికి అది తప్పదు. ఇక కొంతమంది వీరికి పిరికి సన్నాసులు ఊర కుక్కల దండు సరదాకైనా ఓ కాటు వేసి మోటు సరసం ఆడతాయేమోనని కుక్క లేకపోయినా బెత్తాలు ధరిస్తారు. ఇక సైకిళ్ళ మీద పోయేవాడు లోగడు జేబులో రాళ్ళు వేసుకోవడం చాలామంది చూసే ఉంటారు. ఇంట్లోకి మనుషులు బివేర్ ఆఫ్ డాగ్ బోర్డు, బజెట్ ఏ బోర్డు అక్కర లేకుండా ఊర కుక్కల్ని చూసి
తప్పుకుంటూ ఆత్మరక్షణ చేసుకోవటానికి బెత్తాం తప్ప. కానీ లైసెన్స్ బిళ్ళ లేకుండా కుక్కని బయటకు తీసుకొస్తే లండన్లో అయితే 5,000 పౌండ్ల జరిమానా. ఇండియాలో మేనకా గాంధీ లాంటి డాగ్ లవర్స్ కుక్కలకి మనుషుల కన్నా ఎక్కువ హక్కులుండాలి అంటూ వెనకటి మహాత్మా గాంధీ గారు కూడా ర్యాబిస్ వ్యాధి సోకకుండా చేయటానికి కుక్కల్ని చంపమని యంగ్ ఇండియాలో ఎన్నో వ్యాసాలు రాశారు. కానీ ర్యాబిస్ కుక్కకి మామూలు సొనక రాజాని అది మనిషిని కరిచేదాకా తేడా తెలియదట. చిన్న పిల్లల్ని మురికి వాడల పెద్దల్ని పెద్ద పెద్ద పెంట కుప్పల సమీపంలో ఉన్నవాళ్ళని సదరు పెంట కుప్పల మీద ఆధారపడి చెలరి సంతానాన్ని కంటూ గంతులు వేసే కుక్కలు మనిషి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సొరకాలు కరిచేస్తే అంతే సంగతులు. డజన్ల కొద్దీ కుక్కలు చేరి ఓ స్కూలు బాలికను అభిమాన్యువధ చేసిన వార్తలు మనకి ట్యాప్ న్యూస్ కావటం లేదా? టాప్ న్యూస్. ఇంకో సంగతి, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటూ ట్యాక్స్ కూడా వేశాడా? కానీ పెంట కుప్పలుండాలి. వాటి మీద ఆధారపడ్డ కుక్క సంఘాలు ఆకలికి ఆగ్రహానికి తట్టుకోలేక ఇళ్లలో చొరబడి పిల్లల కంచాల్లో తిండి లాక్కుంటాయని ఒక పరిశోధకుడి హెచ్చరిక. ప్రతి ఏటా 35 లేక ఇంకా ఎక్కువ మందిని ర్యాబిస్ అనే వ్యాధి చంపేస్తుందని లెక్కలు చెబుతాను. చికెన్ గున్యా ఏటా కొన్ని 100 లేక ఇంకా తక్కువ చనిపోతూనే ఉన్నాయి. అయితే కోడి జ్వరం అనంగా జనం అనంగానే లక్షలాది ఇంకా ఎక్కువేమో పక్షుల్ని మార్చేస్తున్న మానవా, కేవలం నువ్వు కుక్కకే ఫ్రెండువా అని అడుగుతున్నారు పేరెంట్స్. శస్త్రచికిత్సలకయ్యే ఖర్చు, అవి తర్వాత ఆపరేషన్ వికటించి చనిపోతే ఆ కష్టం కూడా తక్కువ, చాలా ఎక్కువ. సో ర్యాబిస్ని అంతమొందించాలంటే ఊర కుక్కల్ని లేదా వాటికి వేరే మంత్రిని పెట్టి ఆశ్రమాలు కట్టి అక్కడ పెట్టి పోషించి దానికి బడ్జెట్ ఏర్పాటు చెయ్యాలి. అంతేకాని నిత్యం పేపర్లలో పెడుతున్న ఈ దారుణ వార్తల్ని చూస్తూ చూశావా విన్నావా అంటూ వీధిలో మురిగే కుక్కల్ని ముచ్చటగా ఆలకి చెత్త వాళ్ళు వచ్చుంటారు అంటూ సెల్ ఫోన్లు నొచ్చుకుంటూ ఉద్యోగ ప్రస్థానం మొదలు పెడతారు సిటీ వాసు. హైబా నిండా హైదరాబాద్ నిండా రకరకాల మోటారు కారు, ఒక్కో కారును ఆశ్రయించి ఉండే రకరకాల జాతుల కుక్క, నిత్య నూతన దృశ్యం. స్వచ్ఛ భారత్ ట్యాక్స్ను కుక్క భారత్ సంరక్షణకి ఇవ్వమనండి. ఇఫ్ యూ లవ్ డాగ్ అడాప్ట్ ఇట్, దాన్ని పెంచు అనేటువంటి సామెత చెప్పాడు వీర్రాజీ. ఇది నవంబర్ 15న రాశారు. తగు మాత్రం తిని తరించండి, కూర లేని తిండి కుక్క తిండి, పప్పు లేని తిండి పాడు తిండి అన్నాడు మహాకవి వేమన్జీ. ఆయన గారి రోజుల్లో కూడా ఉల్లిపాయ, పొటాటో అంటే బంగాళదుంప, టొమాటో తగిలించి ముద్ద కూర చేస్తే పప్పు ధవళం ఊసెత్తే వాళ్ళు కాదేమో. కానీ ఇవాళ సదరి కప్పు కందిపప్పు దప్పడం లేదా మన బ్రదర్ అరవ్వాడి సాంబార్ కూడా కొండెక్కి కూర్చున్నాయి. అల్లుడికి నెయ్యి లేదు, అతనితో వచ్చిన వాడికి నూనె లేదు అన్నట్లుగా ధరల రాక్షసుడు సామాన్యుల మీద 30 ఏట దాడి చేసి పొద్దున్నే లేవగానే పేపర్లు అందుకుంటే అది మండిపోతున్నట్టు అనిపిస్తుంది. హెడ్లైన్స్ అన్నీ ఉల్లిపాయ ధర, టొమాటో ఖరీదు, రేట్, ఆ పైన ఎన్నడూ ఎరగని ఘాటు లేని పొటాటో ఘాటు. ఆ మాటకొస్తే ఈ మధ్య ఏ వార్త ఏ సందర్భం వచ్చినా 2 తెలుగు రాష్ట్రాలు అంటూ జమిలిగా మాట్లాడేస్తున్నా. అదో తుత్తి. అప్పుడు అంతే దేశం మొత్తం మీద ఆంధ్ర,
రామములక్కాయ ఉత్పత్తికి పెట్టింది కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ మండీ బాస్ అంటే మార్కెటింగ్ మేనేజర్ చెప్పారు, ప్రతిసారి టమోటాలు సౌత్ అంటే మన దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చేవి, కానీ ఈసారి ఇక్కడి నుంచి టమోటాలు అక్కడికి తోతాం అని. ఇక పప్పు ధరలు అన్ని రకరకాల నాగస్వరాలు ఊదిన 1 సెంటీమీటర్ కూడా దిగమంటున్నాయి. పూణే మార్కెట్లో ఒక హోల్సేల్ వ్యాపారి చెప్పాడు, మహారాష్ట్రలో క్రికెట్ మ్యాచ్లకే లేవు నీళ్లు, ప్రతిసారి ఈ పాటికి రోజుకు 70 ట్రక్కుల టమేటాలు వచ్చేవి, అలాంటిది ఇప్పుడు 7 ట్రక్కులు రావటానికి ఏర్పించేస్తున్నాయి. ఎండలు మండిపోయాయి నిజమే, కొన్ని రాష్ట్రాల్లో కాటకం ఏర్పడ్డది అంటే అబద్ధం కాదు, కానీ 1,00,000 టన్నులు బఫర్ ఆపద్ధర్మ నిల్వలు పెట్టుకుంటున్నామంటూ డబ్బా కొట్టిందే గవర్నమెంటు. ఈ స్పేర్ సరిగేది 1 కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ అంటూ అడ్డమైన సౌందర్య పోషక ద్రవ్యాలకి ప్లాస్టిక్ తట్టల నుంచి రిఫ్రిజిరేటర్స్ దాకా అడ్వర్టైజ్మెంట్లు దంచేస్తున్నారే. ఓ కిలో కందిపప్పుకి ఓ అరడజన్ ఉల్లిపాయలు ఉచితం ఎక్కడైనా ఎవరైనా అన్నారా? అసలు జిందగీ కిసిలియే అన్న కవి దానికి ఏం సమాధానం చెప్పాడు? తిండి కోసమే ఎవరైనా బతుకు పోరాటం సాగించేది అన్నారు. వానల కోసం ఎదురు చూస్తుంటే దిక్కుమాలిన రైమ్స్ కొంచెం మొరాయించేసరి యువతల వీళ్ళు అర్జెంట్లుగా రేట్లు పెంచేశారంటూ ఓ ఇల్లాలు తిట్టుకుంది. కానీ టమోటా పంటకి వర్షం అంతగా అవసరం లేదు, అది 60 రోజుల పంటే, కానీ రేట్లు పెంచడానికి ఎండలు కారణం అంటే అది రైట్ అనాలి మనం. ఏదో ఒక సాగు కావాలిగా. ధరలకి మనిషి రుచికి తిండికి ఆకలికి ఉన్న సంబంధం లాంటిదే ఉండదు. ఒప్పేసుకుంది గవర్నమెంట్. పోయినసారి కన్నా ధరలు సైంటిఫిక్గా చెప్పాలి అంటే ద్రవ్యోల్బణం స్పీడ్ అందుకుంది. కాయగూరల ధరలు అన్ని నగరాల్లో ఓ మాట అనుకున్నట్టు టమోటాలు కిలోలు 80 దగ్గర, బంగాళాదుంపలు 70 దగ్గర, ఉల్లిపాయలు 9 రూపాయల దగ్గర నుంచి 56 దాకా ఒకటే ప్రగతి సాధించాయి. నిజానికి ఆంధ్ర టమోటాలు పోయినేడాది ఈ టైం కన్నా సుమారు 6,000 టన్నులు ఈ ఏడాది ఎక్కువ ఉత్పత్తి అయ్యాయి. కాకపోతే కర్ణాటకలో టమోటాలు టాటా చెప్పేశాయి. పప్పుల ధరలు పచ్చనోటుకు ఉలకడం మానేశాయి. చాలా కాలమైంది. గవర్నమెంట్ కొన్ని శాంపుల్స్గా కొన్ని జాగాలు అమ్మటమే కిలో 120 రూపాయలట. వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారికంగా చెప్పిన దాన్ని బట్టి టమోటాల ధర పోయిన ఏడాదికి ఆ ముందున్న ఏడాది కన్నా డబల్ రేట్లు పెరిగాయి. 28 రూపాయల నుంచి 56. 56 ఎవడిస్తున్నాడు? నాకు 10 కిలోలు పట్టా అంటోంది టిఫిన్ సెంటర్ ఓనర్. కిలో 80 రూపాయలు. ఏరుకుంటూ చేతిలో పండ్లు లాక్కొని అవతలికి పొమ్మంటున్నా. ఓ మారు మార్కెట్కు పోయిస్తే తెలుస్తాయి రేట్లు అంటూ ఇళ్ల దగ్గర కోప్పడుతున్నారు మగాళ్లను ఈ మగువలు. అసలు టమేటా లేందే బంగారు తెలంగాణలో ముష్టివాడు కూడా ముద్ద ముట్టడట. ఉల్లిపాయ అంటే వెనుతిరిగి చూస్తారు ఆబాల గోప. ఇంకా నయం, శనివారం ఉల్లిపాయ తినకూడదు అని పెట్టారు మన పూర్వీకులు ఆంక్ష. శనివారం ఉల్లిపాయ ఆదా అవుతున్నాయి అంటాడు ఒక పూర్ సీనియర్ సిటిజన్. ఎక్కడున్నారు స్వామి మీరు? హైదరాబాదులో 99% అంతా నాన్ వెజ్. ఉల్లిపాయకి సెలవు ఉండవు ఇక్కడ అన్నదో కాలేజీ పాప. కూడబడుకున్నట్టు ఇలా ఆ మిగిలిన 1% లేదా ఆంధ్రాలో ఆ మిగిలిన 6%
జనాల మీద ఎంత క్రూరంగా ఒకేసారి ఊటపు రేట్లు అంటే ఉల్లిపాయ టమాటా రేట్ ఆఘమేఘాల మీద ఫైర్లు చేస్తూ ఉంటే ఎలా? డోంట్ వర్రీ అన్నాడు ఆశావాద్. గవర్నమెంట్ని నమ్మండి, ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ అదనంగా 38 టన్నుల ఆనియన్ స్టోరేజీకి సన్నాహం చేస్తున్నారు. అదెప్పుడు? వాన వెలిశాక గొడుగు పట్టుకున్నట్టు. దాతను వద్దు, కొళ్ళబెట్టను వద్దు, బజార్లో పోసేయని. కావాలి అంటే నట్టెంట ఆరబోసుకుంటాం, లేదా అపురూపంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అన్నాడు మసాలా ప్రియ. రాజధానిలో గవర్నమెంట్ రథసారథి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉల్లి టమోటా 2 అరుణ వర్ణమేనండోయ్. తిండి మంత్రి మహాపాస్వాన్, వ్యవసాయ మంత్రి రాధా మనోహర్ సింగ్, రవాణా శాఖ మంత్రుడు నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి సీతారామన్ తలలు ఏకం చేస్తున్న టమోటా సూప్, ఆలూ టిక్కీ, ఆనియన్ దోసై వాళ్ళ మధ్య ప్లేట్లలో ఉన్నాయో లేదో తెలవదు, కానీ తెగమంతనాలు చేస్తున్నారు. ఈలోగా 10,000 టన్నుల పప్పు దినుసులు ఆపద్ధర్మంగా రిలీజ్ చేస్తున్నారు. పప్పు ధరలు 31.6% మేరకు పెరిగాయి. అయితే ఈసారి ఈ రేటు పోటు ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఎడాపెడా ఉంటుందని ప్రభుత్వం అంచనా. సో తగుమాత్రం తినుడు, తరించుడు. రిలాక్స్ అండ్ వెయిట్ ఫర్ గుడ్ డేస్. వీరాజీ, జూన్ 2016. చివరిది ఇవాళ. దుస్తులు కాదు, దుస్తులే కారణం. దేశ రాజధాని డిసెంబర్ 16 నడుస్తున్న బస్సులో గంటసేపు పైశాసిక అత్యాచారానికి గురైన 23 సంవత్సరాల నిర్భయ ఇంచుమించు 2 వారాల తర్వాత కూడా సింగపూర్ ప్రత్యేక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి వీగిపోయి దేశం యావత్తు సలసలా కాగి బజారున ఒక నిరసన జ్వాలలాగా రోడ్డున పడి, అటువంటి సమయంలో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పాలని లేదు అన్నది శ్రీమతి సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ 127వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేస్తున్నప్పుడు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారు ప్రక్కన రాహుల్ గాంధీ లేడు, కానీ ప్రధానమా మోహన్ సింగ్ ఉన్నారు. 2 కమిటీలు వేశాం అన్నారు ప్రధానమంత్రి. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఒకటి, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ మరొకటి. ఏం చెయ్యాలి, చట్టాన్ని ఎలా మార్చాలాంటి అంశాలు ఈ కమిటీలు పరిశీలిస్తాయి. అసలు ఈ దేశంలో కొంతకాలంగా సాగుతున్న అరాచక అకృత్యాల లీల స్త్రీల పాలిటి శాపాలవి. చాలా కాలమే. డిసెంబర్ 16 రాత్రి ఆ 6 మదోన్మత్తుల్లో ఒక బస్సు డ్రైవర్, అసలు వాడే దీనికి సార్, బస్ ఆపల, సెల్ ఫోన్ తీసి కంట్రోల్ రూమ్కి చెప్పల. మరొకడు ఒక జిమ్లో అసిస్టెంట్గా చేస్తాడు. ఇంకొకడు పండ్ల బండి మీద వ్యాపారం చేసుకుంటూ నేరాలకు పాల్పడే ప్రతి మా 3 డ్రైవర్కి సహాయం. ఆ దుష్ట షష్టకం సిటీ బస్ మీద వేటకు బయలుదేరారన్నమాట. నిర్భయ ఆమె సహచరుడు నిర్భయంగా ఈ బస్సు ఎక్కడమే దురదృష్టం. మసాలా సినిమా కామెంట్స్ మొదలుపెట్టారు. ఈ దుండగు ఇంత లేటు రాత్రులు ఏంటి పిల్ల ఘాటు ప్రేమ అంటూ వేధింపు ప్రేలాపన దారుణ కాండం. ఆ యువదంట ఎదుట ఎదిరి అలా కాకపోయినా జరిగేది అత్యాచారమే. వాళ్ళ మైండ్ సెట్కి ఎదుట ఉన్న వ్యక్తులతో పనిలేదు. ఇనపరాట్తో బాధేస్తుంటే ఏం చెయ్యగలరు? డ్యూయెట్లు, ప్రేమ కథలు, ల్యాబొరేటరీలో సంభాషణ లాంటి అనుభవం మాత్రమే ఉన్న ఇద్దరికి ఎలా ఎదిరించాలో తెలియదు. ఇక ఢిల్లీ సంగతి, రేప్ కేసుల విషయంలో కూడా దేశ రాజధాని అనిపిస్తుంది. ఇక మన దేశం
పవిత్ర ప్రాచీన దేశంగా కాంచీన కాస్త ఏనాడు 3 సంవత్సరాల పాలైపోయి భద్రామైపోయిన ఈ దేశంలో ఒక నిర్భయకి మాత్రమైన డేంజర్ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకి అందరికి ఆఖరికి పుట్టిన వాళ్ళందరికి ఈ దేశంలో ప్రతి మూల మానభంగం ప్రమాదం పొంచి ఉండి చాలా కాలమై ఆడదాన్ని దేవతగా ముగ్గురమ్మల స్త్రీమూర్తులే కొలిచే ఇండియా ఆడటానికి అనువు కాని చోటైపోయి అది కాలా ఉండగా ఢిల్లీ సామూహిక అరాచక బలాత్కార మానభంగ కాండమి ఘనత వహించిన పెద్ద రాజకీయ నాయకు ఆడదాని దుస్తుల మీద పబ్లిసిటీ మేనియా మీద శనుకులు విసరడం నిజంగా పుండు మీద కారం చల్లటం కాదా? సాక్షాత్తు రాష్ట్రపతి గారి కుమారరత్నమే వీకిలి వ్యాఖ్యానాలు చేయగా అతని సోదరి శర్మిష్ట తలదించుకుంది. ఆంధ్రాలో లల్లూ ప్రసాద్ యాదవ్ గారు లేడు అన్న లోటు తీరుస్తూ బొత్స సత్యనారాయణ అంత అనిపిస్తే అంతా అనేస్తూ ఉంటారు. అర్ధరాత్రి తర్వాత ఆడాళ్ళకేం పని బయటికి పోవటానికి అంటాడు. ఆడది అర్ధరాత్రి దాట బయటికి వస్తే మీద పడిపోయి అత్యాచారం చేస్తారా? ఇది ఎలా ఉండగా యూపీలో అందరికీ తెలిసిన రాజా భయ్యా ఉన్నాడుగా. కొవ్వెత్తుల ఊరేగింపని ఆగ్రహో దగ్గర ప్రదర్శనలని కేవలం పేపర్లలో ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం చేస్తున్నారన్నారు. అసలు ఇంతకీ జనం ఏమడుగుతున్నారు? కళంకితుల్ని పాలనా యంత్రాంగం నుంచి ఏరి పారేయటానికి కమిటీ వేసి నివేదిక అమలు చెయ్యాలి. టీనేజర్లు ఏదో సరదాపడి మీడియాని ఇంటర్నెట్ని వెర్రి డట్టి పిక్చర్స్ని చూసి ప్రలోభపడి సోకాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద ఈ నేర భావజాల వ్యాప్తిని మదోన్మాదాన్ని భరించండారా అని తోసేస్తారా? రియల్ లైఫ్ సైజు 10 రెట్లు పెద్దదైన రియల్ లైఫ్ ఇవాళ ఆబాల గోపాలాన్ని ఎలా మభ్యపడుతోంది, చెడగొడుతోంది. సిగ్గు లేదు, బిడియం లేదు అంటానికి అక్కడ తెర మీద అదొక భోగ వస్తు. ఐటమ్ గాడ్ అంటారు వాడు. సాంగ్ ఐటంలో పాశవిక అత్యాచారం ఈ మాట అనరు. సంగీత భరితంగా అచ్చువేయని వల్గర్ భాషలో వీరంగం వేస్తూ ఉంటారు. ఆడ బొమ్మకి మందు దుస్తులు తిరిగే కమిటీని వెయ్యని అక్కడ ఆడతనాన్ని రూపురేఖా విలాసాలిచ్చి గౌరవించే కమిటీ వెయ్యని సినిమా మీడియా మాఫియా సాయంతో కోట్లు ఆర్జించే సినిమాలు తీసి బలి తీసేది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుంది ఆ సినిమా మాఫియా కదా. కళంకిత రాజకీయాల్ని వదిలించుకోగలిగితే ఇంటర్నెట్ వెబ్సైట్స్ని అదుపు చేసినట్లయితే యూత్ మైండ్ సెట్ విల్ సర్టన్లీ చేంజ్. విరాజి డిసెంబర్ 2012. హర్ష పుట్టినరోజు వచ్చింది. ఆరు అంతే అంతే వాడు నిన్న వాళ్ళ మ్యారేజ్ శర్మ వాళ్ళ మ్యారేజ్ January 5th వాడు మ్యారేజా